ప్రైజ్ లార్డ్. బాగున్నారు అందరూ? ఒక వ్యక్తి ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడంట. ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ ఫ్లైట్లో ఆఫర్ చేసేటువంటి స్నాక్స్ కానీ, మీల్స్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏది కూడా తను తీసుకోవట్లేదంట. తన అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ ఫ్లైట్లో అవి తింటే వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారేమో అని ఏమీ తినకుండా ఖాళీ కడుపుతూ ఉన్నాడంట. ఆ తర్వాత ఫ్లైట్ దిగిపోయిన తర్వాత తన స్నేహితుడు, ఫ్లైట్ కంపెనీ వాళ్ళు చక్కని మెనూ ప్రొవైడ్ చేశారు కదా, కాంపన్సేషన్ ఇచ్చారు కదా, కాంపన్సేటివ్గా మనకి స్నాక్స్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేశారు కదా అని తనతో చెప్పినప్పుడు, అయ్యో నాకు తెలియదు, నేను అవి ఛార్జ్ చేస్తారేమో, నేను తినలేదు అని చెప్పి చాలా బాధపడ్డాడంట. ఈ రోజుల్లో జరుగుతుంది అదే. చాలామంది దేవుడు మన జీవితంలో పెండింగ్లో ఉన్న పనుల్ని, ఖాళీ అయిపోయిన మన జీవితాన్ని ఫిల్ చేస్తాడని, పెండింగ్లో ఉన్న మన పనుల్ని ఫినిష్ చేస్తాడని, మన జీవితంలో ఇంకా జరగవు, ఈ పని మనం చేయలేము, ఈ పని మన వల్ల అవ్వదు అన్న పనుల్ని దేవుడు చేస్తాడని తెలియక వారు చాలా కోల్పోతూ ఉన్నారు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడి మీద విశ్వాసం ఉంచకుండా వాళ్ళ భారాన్ని వారే మోస్తూ, వారు మొయ్యలేక వాటిని విడిచిపెట్టేసి బాధపడుతూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరిగిన వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఈరోజు నీ జీవితంలో పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు, నీ జీవితంలో ఖాళీగా ఉండే నీ జీవితంలో ఒకవేళ జాబ్ లేక నువ్వు బాధపడుతూ ఉన్నావా, లేదంటే వివాహం అవ్వక నువ్వు బాధపడుతూ ఉన్నావా, లేదంటే ఒంటరితనంతో వేధించబడుతూ ఉన్నావా, లేదంటే వివాహం జరిగి కూడా పిల్లలు లేక నువ్వు బాధపడుతూ ఉన్నావా, లేదంటే అప్పుల సమస్యలో నువ్వు కూరుకుపోయావా, లేదా నేను డిప్రెషన్లో నువ్వు కూరుకుపోయావా, లేదా లవ్ ఫెయిల్యూర్ అనే ఒక పాపంలో నువ్వు ఉండిపోయావా, లేదంటే బానిస అయిపోయావా, లేదా తాగుడికి నువ్వు బానిస అయిపోయావా, స్మోకింగ్కి నువ్వు బానిస అయిపోయావా, నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, నువ్వు బయటపడలేని సమస్య అది ఎంత పెద్దదైనా కావచ్చు, నువ్వు దేవుడి దగ్గరికి వస్తే నీకున్న నీ సమస్యను దేవుడు తీరుస్తాడు. ఉదాహరణకు నేను బైబిల్లో ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే, ఆయన మీతో చెప్పినది చేయుడెను, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబోయి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఇక్కడ చదవబడిన వంశంలో యేసు ప్రభు కానా అనే ఊరిలో ఒక వివాహానికి వెళ్ళారు. ఆ వివాహంలో అన్ఫార్చునేట్గా అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ యేసు ప్రభు వారికి తెలవబడింది. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి అన్నారు. నీళ్లతో నింపిన ఆ బాణలు తర్వాత ఆటోమేటిక్గా దేవుడి కార్యం ఏంటంటే అక్కడికి ద్రాక్షరసంగా మారిపోయినాయి. అక్కడ దేవుని మహిమను వారు చూశారు, శిష్యులు చూశారు, అక్కడున్న ప్రజలు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచారు. శిష్యులు దేవుని మహిమను చూసి ఆయన యందు విశ్వాసం ఉంచారు. అక్కడ కార్యం జరిగింది. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఖాళీగా ఉన్న ఎంటీ పాత్రగా ఉన్న నిన్ను నింపబోతున్నాడు. నీ జీవితం అయిపోయింది అని ఎవరన్నా అంటే నో, నీ జీవితం మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా దేవుడు స్టార్ట్ చేయబోతూ ఉన్నాడు. నీకు జాబ్ లేదని నువ్వు బాధపడుతుంటే దేవుడి దగ్గరికి వస్తే నీకు మంచి జాబ్ దేవుడు ఇస్తాడు. నీకు పిల్లలు లేకపోతే దేవుడు నీకు గర్భఫలం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ యొక్క టైంని వేస్ట్ చేసుకోకుండా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి అవ్వదు అన్న పనిని నువ్వు దేవుడికి మీద ఆధారపడి దేవుడు జరిగిస్తాడు కనుక నువ్వు దేవుడి మీద ఆధారపడాలని నేను కోరుకుంటూ, మరి నీ జీవితంలో నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అలాగే ఇందాక చెప్పినట్టు ఆ ఫ్లైట్లో ఏ విధంగా తను అన్ని ఫ్రీ కాబట్టి అతను తెలియక అన్ని కోల్పోయాడు. కానీ నువ్వు అలా ఉండకుండా దేవుడు ఏమి ఛార్జ్ చేయడు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నీ యొక్క సమస్యను దేవుడికి చెప్పుకొని ఆయన నామాన్ని మహిమార్థమై ఆయన చేసిన కార్యాన్ని నువ్వు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి అనేక మందికి సాక్షిగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి ప్రైజ్ ది లార్డ్. మీ అందరూ కూడా సంతోషంగా దేవుడు మరి చేసే కార్యాలను మీరందరూ రుచి చూసి మరి మీరు ధన్యులుగా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.